వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. త్రినేత్రగిరి పర్వత రహస్యం అనే కథలో మనం సోము 14వ శతాబ్దానికి కాల ప్రయాణం చేసి హాస్య సుందరి చరిత్ర అనే పుస్తకాన్ని సంపాదించడం చూసాం. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. హాస్య సుందరి రాక్షస జాతిలో జన్మించిన స్త్రీ. రాక్షసులంతా మనుషుల్ని చంపుకు తింటుంటే ఆమెకు మాత్రం వాళ్లతో స్నేహం చెయ్యాలని, కలిసి ఆడుకోవాలని ఉండేది. దాంతో ఆమె తమ లోకమైన అసురపురిని వదిలి భూమి మీదకు వస్తుంది. చెట్ల కింద కొంతమంది పిల్లలు ఆడుకుంటుంటే ఆమె వాళ్ళ దగ్గరగా వెళ్లి నిలబడుతుంది. అమ్మో రాక్షసి, మనల్ని చంపి తినేస్తుంది, పదండి పదండి అని హాస్య సుందరిని చూసి దీప అక్కడి నుండి భయంతో పారిపోతుంది. ఆ పాప చెప్పింది విని మిగతా పిల్లలు కూడా తలో దిక్కు పరుగు తీస్తారు. నన్ను చూసలా భయపడకండి పిల్లలు, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను అని హాస్య సుందరి అంటున్నా ఎవ్వరూ ఆమె మాటల్ని పట్టించుకోరు. దాంతో ఆమె నిరాశగా పక్కనే ఉన్న అడవిలోకి వెళ్తుంది. ఈ మనుషులతో స్నేహం చెయ్యడానికని మా లోకం వదిలిపెట్టి మరీ ఇక్కడికి వచ్చాను. వీళ్ళేమో నా అవతారం చూసి భయపడి పారిపోతున్నారు అనుకుంటూ దిగులుగా ఆ అడవిలోనే నిద్రపోతుంది. మర్నాడు ఉదయం నిద్రలేచి ఆ పిల్లలతో ఎలా స్నేహం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. రుచికరమైన పండ్లను మించిన బహుమతి పిల్లలకి ఇంకేముంటుంది, వాటినే తీసుకెళ్తాను అనుకుని హాస్య సుందరి ఆ అడవిలో దొరికే పండ్లను తీసుకుని వెళ్లి ఆ పిల్లలు ఆడుకునే చోట పెడుతుంది. అలా ఆమె ప్రతిరోజు చేస్తుంది. పిల్లలు ఆమె తెచ్చే పండ్లనైతే తింటారు, కానీ ఆమెతో స్నేహం చేయడానికి మాత్రం ఇష్టపడేవారు కాదు. ఎన్నో రోజులుగా వీళ్ళు నాతో స్నేహం చేస్తారని ఎదురు చూశాను, కానీ అది జరిగేలా లేదు. రాక్షస జాతిలో పుట్టడమే నా తప్పు అనుకుని ఆమె అడవిలోకి వెళ్లి ఒక దగ్గర కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఒక చెయ్యి ఆమె భుజంపై పడుతుంది. ఎవరా అని తిరిగి చూడగా, ఏడవకు హాస్య సుందరి, ఎవరు నువ్వు? నా పేరు ప్రతాపుడు, పక్కనే ఉన్న గ్రామంలో నివసిస్తుంటాను. నువ్వు ఆ పిల్లలతో స్నేహం చెయ్యాలని ఎన్ని ప్రయత్నాలు చేశావో అన్నీ నాకు తెలుసు అని ప్రతాపుడు హాస్య సుందరిని ఓదారుస్తాడు. మీ రాక్షసులు రూపంలోనే రాక్షసుల్లా ఉంటారు, కానీ మా మనుషులు పైకి అందంగా ఉన్న లోపల మనస్సు నిండా రాక్షసత్వమే. మాకన్నా మీరే నయం. అలా ప్రతాపుడు చాలాసేపు ఆమెతో మాట్లాడుతూ మధ్య మధ్యలో ఎన్నో హాస్యపరమైన కథలు చెప్తాడు. హాస్య సుందరి మనసు తేలికవుతుంది. అలా ప్రతాపుడు ప్రతిరోజు అడవిలో ఆమెను కలుసుకోవడం, ఎంతగానో ఆమెను నవ్వించడం చేసేవాడు. దాంతో హాస్య సుందరి అతడితో ప్రేమలో పడుతుంది. కొద్ది రోజులకు రాక్షసరాజు మరియు హాస్య సుందరి తండ్రి అయిన జంబాసురుడికి ఈ విషయం తెలుస్తుంది. వెంటనే అతడు శరీరమంతా దహించుకుపోయే కోపంతో హాస్య సుందరి నివసించే అడవిలోకి వస్తాడు. హాస్య సుందరి, ఇక్కడ ఏం చేస్తున్నావు? అమ్మ నీకోసం అక్కడ బెంగ పెట్టుకుంది. పద, వెంటనే మన లోకం వెళ్ళిపోదాం. నన్ను క్షమించండి తండ్రి, ఈ భూమిని వదిలి, ముఖ్యంగా నా ప్రతాపుణ్ణి వదిలి నేను మన లోకానికి రాలేను. అర్థమైంది, నువ్వొక నరుణ్ణి ప్రేమిస్తున్నావని మన భటులు చెప్పింది నిజమే అన్నమాట. జంబాసురుడు అన్న ఈ మాటలకి హాస్య సుందరి అవునన్నట్లుగా తలాడిస్తుంది. వాడు మరణిస్తే నాతో రావడానికి నీకు ఎటువంటి అడ్డంకి లేనట్టే కదా. ఇప్పుడే వెళ్ళి వాణ్ణి సంహరిస్తాను అని జంబాసురుడు ప్రతాపుణ్ణి చంపడానికి అక్కడి నుండి బయలుదేరబోతాడు. వద్దు తండ్రి, అంత పని చెయ్యకండి. మీరు ప్రతాపుణ్ణి చంపితే నన్ను చంపుకు తిన్నట్టే. సరే అయితే గుర్తుంచుకో, ఒక నరుడి కోసం కన్న తల్లిదండ్రులనే కాదంటున్నావు. వాడు చావు నీ చేతిలోనే ఉంది. నువ్వే ఆ నరుణ్ణి క్రూరంగా చంపి తింటావు. వాడినే కాదు, వేరే ఏ నరుడు నీతో మాట్లాడినా వాళ్ళందరినీ కూడా నువ్వు చంపుకు తింటూ ఈ అడవిలోనే శాశ్వత బందీగా ఉంటావు. ఇదే నీకు నీ తండ్రి విధిస్తున్న శిక్ష అని జంబాసురుడు హాస్య సుందరిని శపించి అక్కడి నుండి మాయమవుతాడు. వద్దు తండ్రి, నాకింతటి శిక్ష విధించకండి. నేను ఈ శాపాన్ని భరించలేను అని ఆమె ఆ అడవి దద్దరిల్లేలా ఘోరంగా రోదిస్తుంది. కాని ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఎప్పటిలానే ఆ రోజు సాయంత్రం అడవికి వచ్చిన ప్రతాపుణ్ణి జంబాసురుడి శాపం వల్ల హాస్య సుందరి చంపి తినేస్తుంది. తర్వాత ఆమెకు తాను చేసిన పని గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడుస్తుంది.
ఎంత పని చేశారు తండ్రి. నేను అమితంగా ప్రేమించే ప్రతాపుణ్ణి నా చేతనే చంపించారు. ఈ ఘోర శాపం ఇంకెంతమంది అమాయకుల్ని బలి తీసుకుంటుందో. పరమశివ, నీవే నాకు దిక్కు అని ఎంతో బాధగా శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడం కోసం తపస్సు చేయడం మొదలు పెడుతుంది హాస్యసుందరి. కొన్ని సంవత్సరాల తర్వాత పరమశివుడు ఆమె ముందు ప్రత్యక్షమవుతాడు. అలా సోము హాస్యసుందరి చరిత్ర మొత్తం చదివేస్తాడు. ఈ పుస్తకంలో చెప్పబడిన అడవి గ్రామానికి దక్షిణంగా ఉంది. రేపే అక్కడికి బయలుదేరాలి. ఎలాగైనా హాస్యసుందరిని నవ్వించి బోలెడన్ని వజ్రాలు సంపాదించాలి అనుకుని ఆ రాత్రి సంతోషంగా నిద్రపోతాడు సోము. మర్నాడు ఉదయాన్నే నిద్రలేచి హాస్యసుందరి నివసించే అడవికి బయలుదేరుతాడు. చాలా దూరం నడిచిన తరువాత సోము చివరికి ఆమెను చూస్తాడు. ఇంతవరకు ఈమె ఒక రాక్షసని తెలిసి ఎంతో అసహించుకున్నాను. కానీ ఇప్పుడేమైంది నాకు ఇలా ఉంది అనుకుంటూ సోము ఆమెను చూస్తూనే మైమరచిపోతాడు. ఇంతలో తేరుకుని హాస్యపరమైన కథలు చెప్పడం ప్రారంభిస్తాడు. అవి వింటూనే హాస్యసుందరి పెద్దగా నవ్వుతుంది. వెంటనే ఆకాశం నుండి పువ్వులు నేలకు రాలి క్షణాల్లో అవి వజ్రాల్లా మారిపోతూ ఉంటాయి. అబ్బా, ఇన్ని వజ్రాలే జీవితంలో చూస్తాననుకోలేదు అని వాటిని చూసి ఆశ్చర్యపోతూ ఒక్కొక్కటిగా తీసుకొని సంచిలో వేసుకుంటూ ఉంటాడు. ఈ తరుణంలో హాస్యసుందరి సోముని చూస్తుంది. ఇతడే నా ప్రతాపుడు. సోము చూడ్డానికి అచ్చంగా ఒకప్పటి హాస్యసుందరి ప్రియుడైన ప్రతాపుడి రూపంలో ఉండటంతో ఆమె సోమునే ప్రతాపుడిలా ఊహించుకుంటుంది. నన్ను వెతుక్కుంటూ నా కోసమే ఈ అడవికి వచ్చావా ప్రతాప? ప్రతాపానా? అంటే ఈమె నన్నే ప్రతాపుడు అనుకుంటుందేమో. నువ్వు లేని ఈ చోట ఒక్కో రోజు ఒక్కో యుగంలా గడిపాను. నేటికి నా ఎదురు చూపు ఫలించింది. నిన్ను చూసిన ఈ ఆనందంలో నేను సంతృప్తిగా స్వర్గాన్ని చేరుతాను అని చెప్పిన మరుక్షణం హాస్యసుందరి మరణిస్తుంది. ఈ అడవిలోనే కొన్నేళ్లు నీవు సంచరిస్తావు. ఇక్కడికి వచ్చే మనుషులు హాస్యపరమైన కథలు చెప్తూ ప్రతాపుడిలాగే నిన్ను నవ్విస్తారు. తద్వారా కురిసిన పూలన్నీ వజ్రాల్లా మారి వారు గొప్ప ఐశ్వర్యవంతులవుతారు. అలా కొన్నేళ్లు గడిచిన పిమ్మట నీ ప్రియుడైన ప్రతాపుడి రూపంలో వచ్చిన వ్యక్తిని కలవడం ద్వారా నీవు మరణించి ఉత్తమ లోకాల్ని పొందుతావు అని మహాశివుడు హాస్యసుందరికి వరమిచ్చి అదృశ్యమవుతాడు. అప్పట్నుండి ఆమె ప్రతాపుడి రూపంలో వచ్చే వ్యక్తి కోసం ఎదురు చూస్తూ గడుపుతుంది. నేటికి ఆ వరం ఫలించి హాస్యసుందరి మరణించి స్వర్గాన్ని చేరుతుంది. ఈ విషయం గమనించిన సోము, అయితే ఆ ప్రతాపుడి రూపంలో రావాల్సిన వ్యక్తి నేనే అన్నమాట. అందుకేనేమో ఇన్ని కష్టాలు కోర్చి ఈ అడవికొచ్చాను. కాదు, ఆ పరమశివుడే నేను ఇక్కడికి వచ్చేలా చేశాడు. ఓం నమః శివాయ. నేటితో హాస్యసుందరి కథ సమాప్తమైంది అని బాధగా నిట్టూర్చి తిరిగి ఇంటికి ప్రయాణమవుతాడు సోము. అలా అక్కడ దొరికిన వజ్రాలతో అతడు గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.